సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం వర్గల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాఫల్యం సాధిస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, ఆర్డీఓ చంద్రకళ, పంచాయతీ రాజ్ ఎస్ఈ నరేంద్రరెడ్డి, ఈఈ చిరంజీవి చారి, డిఈ రవీందర్, తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, మాజీ ఎంపీపీ మోహన్, ఇతర నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కొత్త పిహెచ్సి 1,38,00,000తో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడ 6 మంది డాక్టర్స్ కూడా శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ప్రజలకు వైద్యం గురించి ఇబ్బంది లేకుండా ఈ పిహెచ్సి హాస్పిటల్స్ చాలా చోట్ల కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఈ బిల్డింగ్ కూడా తొందరగా కట్టాలి, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ బిల్డింగ్ వేగవంతంగా పనిచేపించి ఈ బిల్డింగ్ పూర్తిగా కావడం. డాక్టర్స్కి ఇదే రిక్వెస్ట్, మేడం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ ప్రాపర్లీ. వాళ్ళకు 70% ట్రీట్మెంట్ ఈజ్ టాకింగ్ టు దెమ్ ప్రాపర్లీ. సో ప్లీజ్ హ్యావ్ పేషెన్స్, లిసన్ టు ద కంప్లైంట్స్ అండ్ వారికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తే వరంగల్ జిల్లా